హలో క్యూటీస్! ఫైనల్లీ ఈరోజు మనం క్రూషే చేయడం స్టార్ట్ చేసేస్తున్నాము. మాక్సిమం క్రూషే ప్రాజెక్ట్స్‌కి ఫౌండేషన్ అనేది చైన్ స్టిచ్చే ఉంటుంది. సో, ఈరోజు మనం చైన్ స్టిచ్ ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఇఫ్ యూ ఆర్ లవింగ్ దిస్ క్రూషే సీరీస్, ప్లీజ్ డూ హిట్ that subscribe button and motivate me for more such projects. Now let's start our chain stitch. ఫస్ట్ మనం యాన్ని తీసుకొని ఒక స్లిప్ నాట్ వేయాలి. ఇఫ్ యూ మిస్డ్ మై స్లిప్ నాట్ వీడియో ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. నవ్ స్లిప్ నాట్ని హుక్కి ఫిక్స్ చేసేసి యాన్ అండ్ హుక్ని ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు హోల్డ్ చేయండి. సో మనం హోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ మన హుక్ అండ్ లెఫ్ట్ సైడ్ యాన్ ఉంటాయి. హుక్ని యాన్ పైన నుంచి తీసుకొచ్చి కింద నుంచి హుక్ హెడ్తో యాన్ని హోల్డ్ చేయాలి. ఇలా మనం హుక్ మీద ఒక లూప్ అనేది ఫామ్ చేస్తాం. ఆ హోల్డ్ చేసిన లూప్ని కింద ఆల్రెడీ హుక్ మీద ఉన్న లూప్లో నుంచి పుల్ చేయాలి. దట్స్ ఇట్. వీ మేడ్ అవర్ ఫస్ట్ చైన్ స్టిచ్. అండ్ ఇలా హుక్ని యాన్కి టర్న్ చేసి హోల్డ్ చేయడాన్ని యాన్ ఓవర్ అంటారు. సో బేసికల్లీ చైన్ చేయాలి అంటే యాన్ ఓవర్ అండ్ పుల్, అంతే, మనకి చైన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇలానే మనం నెంబర్ ఆఫ్ చైన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. బట్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ వీ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ చైన్స్. సో ఒక 10-20 చైన్స్ అయితే మనం లూప్స్ చేసేటప్పుడే కౌంట్ చేసేసుకుంటాము. బట్ ఇఫ్ 50 to 100 అయితే హౌ డూ వీ కౌంట్? అసలు ఎక్కడ స్టార్ట్ చేస్తాము, దేన్ని ఒక చైన్లా కన్సిడర్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఐ విల్ ఆల్సో షేర్ యూ సమ్ ట్రిక్స్ టు కౌంట్ దోస్ 100 to 200 చైన్స్. సో ఈరోజు మీరు ఎన్ని చైన్స్ చేయగలిగారో కమెంట్ చేసేయండి. ఓకే, బాయ్ క్యూటీస్.